మీ న్యూస్ ఛానల్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. మనం నంది వెలుగులో చేసిన కార్యక్రమానికి స్పందించి దాంట్లో కింద కామెంట్ ఒకటి వచ్చింది. ఫస్ట్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటమే మా ప్రధాన కర్తవ్యం. Star Srinidhi, Star Srinidhi, secure your future, save it right. fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి మండలం కడ్డవరం గ్రామంలో ఈరోజు శుక్రవారం ఉదయం నుంచి జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను తెనాలి తహసీల్దార్ అట్లాగే కడ్డవరం గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కేవీ గోపాలకృష్ణ పరిశీలిస్తూ ఉన్నారు. ఈరోజు శుక్రవారం ఉదయం నుంచి గ్రామంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తూ ఇక్కడ స్థానిక ప్రజలతో అయితే మాట్లాడుతూ ఉన్నారు. మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే మనం కడ్డవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ ఉన్నాం. మనం ఈ గ్రామంలో సంబంధించి ప్రధాన డ్రైన్ ఒకటి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి మురుగుతో నిండిపోయి పూడికలు కూడా తీయకుండా, నీటిపారుదల లేకుండా అస్తవ్యస్తంగా ఉందంటూ కూడా స్థానికులు కొంతమంది కొద్ది రోజుల నుంచి కూడా వాపోతా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా ఇటీవలే నియమితులైన తహసీల్దార్, తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణ ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రధానంగా ఉన్నటువంటి ఈ డ్రైన్ ఏదైతే ఉందో ఎటు పై ఎత్తు నుంచి ఈ డ్రైన్ మీదుగానే మొత్తంగా కూడా ఈ వాటర్ అంతా తెనాలి మీదుగా కూడా వెళ్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ డ్రైన్ మొత్తం అస్తవ్యస్తంగా ఉండిపోయింది. ఎక్కడికక్కడ వ్యర్థాలు, తూటికాడ, అట్లాగే ఇతరత్ర ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడా పూర్తిగా ఈ కాలువ అనేది నిండిపోవడం వల్ల కాలువలో మురుగు అనేది కూడా పారుదల లేకుండా స్ట్రక్ అయిపోయిన పరిస్థితి ఉంది. వాటన్నిటిని తహసీల్దార్ గోపాలకృష్ణ ఈరోజు ఉదయం నుంచి కూడా పర్యటిస్తూ ఉన్నారు. గ్రామానికి ఉదయాన్నే చేరుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అయితే పర్యవేక్షిస్తూ ఇక్కడ సిబ్బందికి సంబంధించి కొన్ని సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. అసలు గ్రామంలో శానిటేషన్ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈరోజు ఉదయం నుంచి ఆయన పర్యటనలో ఏం గమనించారనేది కూడా స్పెషల్ ఆఫీసర్ గోపాలకృష్ణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తుంటే ఇక్కడ వర్కులు చూస్తుంటే ఈ కాలువ మొత్తంగా కూడా ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి వ్యర్థాలతో నిండిపోయినట్లు ఉంది. మీరు ఉదయం నుంచి పర్యటిస్తున్నారు గ్రామంలో, ప్రధానంగా ఏ సమస్య గుర్తించారు, ఈ డ్రైన్కి సంబంధించి ఏ విధంగా ప్రక్షాళన చేస్తూ ఉన్నారు? ప్రధానంగా శానిటేషన్ ఇష్యూ అండి విలేజ్లో. మరి ముఖ్యంగా ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ టు ద ఎస్టీవీ తెనాలి. ఎందుకంటే మొన్న ఈ మధ్య మనం యాక్చువల్గా మా గోల్ ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేరుతుందని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా మీడియాలో కానీ ఏదైనా ఇట్లా మనం ఏదైనా కార్యక్రమాన్ని బయటికి ప్రజలకు తెలిసేలాగా చేస్తే ఏమవుతుందంటే ప్రజలే స్పందించి ఎక్కడ సమస్య ఉందో మనకు తెలియజేస్తారని నా అభిప్రాయం. అందులో ఒక విధంగా మీ న్యూస్ ఛానల్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. మనం నంది వెలుగులో చేసిన కార్యక్రమానికి స్పందించి దాంట్లో కింద కామెంట్ ఒకటి వచ్చింది, కట్టెవరం విలేజ్లో శానిటేషన్ పూర్గా ఉందని. అందులో భాగంగా మరి అట్లాగే నిన్న నేను ఒక గ్రామ సభ ఇక్కడ విలేజ్లో కండక్ట్ చేసినప్పుడు ఒక గ్రీవెన్స్ పరిశీలించే క్రమంలో చూస్తే ఇది మన కోటంరాజు నగర్ దగ్గర ఉన్న ఒక దళితవాడ. ఈ పిల్ల కాలువ మనకి జేఎంజే కాలేజ్ దగ్గర ఉన్న కాలువలో కలవాలి. యాక్చువల్గా అది మరీ వెరీ నెగ్లెక్టెడ్గా ఉంది. చూస్తున్నారు కదా ఎంత వ్యర్థాలు ఆ లోపల ఉన్నాయో. సో అందుకని ఇది నిన్నే నేను డిసైడ్ అయ్యాము. మన పంచాయతీ సిబ్బంది అట్లాగే ఎంపీడీఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు, మన సెక్రటరీస్తో అంతా డిస్కస్ చేసి దీన్ని ఈరోజు ఒక డ్రైవ్ లాగా ఎర్లీ మార్నింగ్ పెట్టాం. మన లక్ష్యం ఏంటంటే ఇది గనక దీన్ని ఫ్రీ ఫ్లో కనుక చేయగలిగితే రేపు వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాగే ఈ కాలనీ వాసుల కంప్లైంట్ ఏంటంటే అండి, ఈ నీళ్లు నిలబడిపోవడం వల్ల సుదీర్ఘకాలంగా ఈ దోమలు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. సో ఈ 1 or 2 డేస్లో ఇది ఇట్లాగా తీయించి దీన్ని మళ్ళీ రేపు కొంచెం ఎండగానే దీన్ని మళ్ళీ ట్రక్స్లో తీసేసి మా షెడ్కి పంపించేస్తాం. ప్రధానంగా గ్రామస్తులు, మహిళలు కొంతమంది మిమ్మల్ని కలిసి మీ పర్యటనలో భాగంగా మీరు ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నారు, గ్రామంలో చూస్తూ ఉన్నాం. ఈ పర్యటనలో భాగంగా మీకు కొంతమంది మహిళలు స్థానిక సమస్యలు కూడా కొన్ని మీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఏమేమి సమస్యలు వారు చెప్పారు, వాటిని ఏ విధంగా పరిష్కరించబోతా ఉన్నారు?
కంప్లీట్గా శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. మహిళలు మాట్లాడినా ఎవరు మాట్లాడినా. మాకు 2 days బ్యాక్ గౌరవనీయులైన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సారు మాకు మీటింగ్ పెట్టారు స్పెషల్ ఆఫీసర్స్కి. సార్ లక్ష్యం కూడా ఏమి మాకు నిర్దేశించారంటే ఖచ్చితంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలి, అట్లాగే వీధి లైట్లు, మరి డ్రింకింగ్ వాటర్, ఈ 3 ప్రాధాన్యత అంశాలుగా తీసుకోమని చెప్పారు. నాకేమైందంటే కటివరం కొంచెం పంచాయతీ సెక్రటరీ గారు ఇల్ హెల్త్ పర్సన్, వారిని కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టలేని కారణంతో కటివరం లాస్ట్లో పెట్టుకున్నాం. నేను మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేశాను, అప్రాపరియేట్ పర్సన్ని కూడా ఇక్కడ ప్లేస్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా కూడా చూడాలి అనేది మా ఉద్దేశం. ప్రధానంగా మీరు గతంలోనే చెప్పారు, మీరు పంచాయతీ అధికారిగా బాధ్యతలు స్వీకరించినప్పుడే 3 పంచాయతీలకు సంబంధించి మీరు చెప్పారు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పనతో పాటు సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక సదుపాయాలు అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతామని. ఇక్కడ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది, మీ పరంగా ఎటువంటి చేపట్టబోతా ఉన్నారు త్వరలో? ఇక్కడ మెయిన్గా కాలువలు కట్టించడం, రోడ్లు వేయించడం, ఇట్లా ఒక 15 రకాల పనులను ఐడెంటిఫై చేసాం. ఈ లిస్ట్ కూడా అంటే ఈ కటివరంలో అటు చివర మన తెనాలి మున్సిపాలిటీలో కలిసే చోట కూడా ఒక చోట ఏమైందంటే కాలువలు తీద్దామనే ఉద్దేశంతో టెండర్ కాల్ఫర్ చేశారు. ముందు వాళ్ళ గుమ్మం ముందు ఉన్న మెట్లు అయిన బాగా కొట్టేశారు. కానీ అది ఎందువల్ల అది మెటీరియలైజ్ కాలేదు, కారణం ఏమైనా కావచ్చు. ఇప్పుడు అక్కడ చూస్తే విజిట్ చేస్తే పాపం వాళ్ళు ఆ ఇంట్లో నుంచి బయటికి రావడానికే ఇబ్బంది పడుతున్నారు. అంటే మనం ఏం చేసామంటే పగలగొట్టి వదిలేసాం. సో అట్లాంటివి మంత్రి గారి నోటీసులో పెడతాం ఈరోజు ఇమీడియట్గా. అవన్నీ కూడా నిన్న ఫోటోగ్రాఫ్స్ తీయించాను, సార్ నోటీసులో పెట్టి ఇమీడియట్గా దానికి బడ్జెట్ శాంక్షన్ చేయించుకొని ఫస్ట్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడమే మా ప్రధాన కర్తవ్యం. గౌరవనీయులైన మంత్రివర్యులు గారి ఉద్దేశం కూడా అదే, ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా మన పాలనలో ఉండాలని సార్ ఉద్దేశం. ఖచ్చితంగా సీసీ రోడ్లు కావాల్సిన ప్రదేశాలను అబ్జర్వ్ చేసాం, అట్లాగే సైడ్ డ్రైన్స్ కట్టించాల్సిన ప్లేసులు, మరి ముఖ్యంగా వాళ్ళ ఇంటి ముందు నుంచి బయటకు వచ్చే ఇంగ్రెస్ ఎగ్రెస్ పగలగొట్టేసింది, వాటిని ప్రథమ ప్రాధాన్యత అంశాలుగా తీసుకుంటాం. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఈ 3 పంచాయతీలు తెనాలి మండలంలో ఏదైతే పెదరావూరు, నందివెలుగు, కట్టివరం గ్రామ పంచాయతీలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్గా గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా వాటిలో గ్రామ స్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనే లక్ష్యంతో కూడా ముందుకు వెళుతున్నట్లు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే పెదరావూరు, నందివెలుగు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను దాదాపుగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతా ఉన్నారు. ఈ రోజు కట్టివరం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలపై దృష్టి సారించి శానిటేషన్ పరంగా ముఖ్యంగా ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న శానిటేషన్ ఇబ్బందులను పరిష్కరించే విధంగా ఉదయం నుంచి ఆయన గ్రామంలో సిబ్బందితో కలిసి పర్యటిస్తూ ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ డ్రైన్ ఏదైతే కోటరాజు నగర్లో ఉన్నటువంటి నగర్ నుంచి ఉన్నటువంటి ఈ డ్రైన్ అనేది కూడా ప్రక్షాళన చేపట్టే దిశగా చర్యలు చేపట్టారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఏవైతే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారో గ్రామ స్థాయిలో ఇటు గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామ స్థాయిలో చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ కూడా శానిటేషన్ కానివ్వండి, అట్లాగే వీధి దీపాలు, త్రాగునీరు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉండే పనులే. వీటిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లయితే తహసీల్దార్ స్పెషల్ ఆఫీసర్ గోపాలకృష్ణ తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని
హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.